అందరికీ నమస్తే. నేను మీ సిద్ధం నరేష్. రాహుల్ గాంధీ ఇప్పుడు పప్పు మాత్రమే కాదు, దేశానికి పట్టబోతున్న ముప్పు. ఎందుకంటే సర్జికల్ స్ట్రైక్ ప్రూఫ్ ఏదని మాట్లాడతాడు. పాకిస్తాను భారతదేశపు ఎయిర్ బేసెస్ అన్ని కొల్లగొట్టిందని ప్రపంచ దేశాలకు చెప్తాడు. వేరే ఇతర దేశాల వేదికలపై మాట్లాడేటప్పుడు మన దేశం గురించి చులుకనగా మాట్లాడతాడు. ఎందుకంటే ఇటలీ వారసత్వం పొందిన మన రాహుల్ గాంధీకి భారతదేశ గొప్పదనం ఏమీ తెలియదు. అన్ని చిన్న పిల్లల చేష్టలు. ఇవాళ మోడీ రైతుల గురించి, రైతుల సంక్షేమం గురించి తెచ్చే చట్టాలన్నింటినీ వ్యతిరేకిస్తాడు. మరి నువ్వు ఎందుకున్నావా? ఈ భారతదేశం గురించి ఏమైనా ఆలోచించేలా? 60 ఏళ్లుగా కులగణన లేదు, ఇప్పుడు కులాల మధ్యలో చిచ్చు పెట్టడానికి కులగణన చేస్తామని మాట్లాడతావు. భారతదేశం మొత్తం కిరోసిన్ చల్లినా అంటించడమే లేటు అని మాట్లాడతావు. ఈవీఎంలు హ్యాక్ అయినాయి అంటావు. భారతదేశానికి వ్యతిరేక దేశాలు ఏవైతున్నాయో వాటితో స్నేహం చేయదలుచుకుంటావు. నెలకోసారి రహస్యంగా విదేశీ యాత్రలు చేసుకొని వస్తావు. ఇదే కాకుండా సైన్యంలో అగ్రవర్ణాల పెత్తనం చెలామణి అవుతుందని మాట్లాడతావు. మోడీ గారు ప్రవేశపెట్టిన ఏ పథకాలను ప్రజల్లోకి పోకుండా వ్యతిరేకంగా మాట్లాడతావు. దేశంలో ఎవరిని అడిగినా మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఆపరేషన్ సింధూర్ అనేది చాలా చప్పట్లు కొట్టి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నిర్ణయం అని అన్ని పార్టీల వాళ్ళు, అన్ని కుల మతాలు మాట్లాడే విషయాన్ని నువ్వు ఇలా ఆపరేషన్ సింధూర్ అనేది వేస్ట్ అని మాట్లాడుతున్నావు అంటే ఎంత సిగ్గుచేటు. నీ బుర్రల గించమన్నా తెలివి ఉన్నదా? ఏం మాట్లాడుతున్నావు? సోయుండే మాట్లాడుతున్నావు. ఒక రాహుల్ గాంధీ నేను ప్రధానమంత్రి అయితే అని మాట్లాడుతున్నావు ఇలా వేదికల మీద. కొంచెమన్నా ఆలోచించి మాట్లాడు. లేకపోతే వేరే దేశాలకు పోయినప్పుడు మన దేశ ఔన్నత్యాన్ని కించపరిచేలా మాట్లాడుతావు. మన సనాతన ధర్మాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాలను వ్యంగ్యంగా మాట్లాడే సందర్భాలు చాలా ఉన్నాయి. జంజేటు ఉద్యమం అంటావు, లేకపోతే సనాతన ధర్మాన్ని నాశనం చేస్తా అంటావు. నువ్వు కాదు కానీ నీ బాబు కాదు కదా, కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి కూడా ఈ సనాతన ధర్మాన్ని నాశనం చేస్తా అన్న ఎంతో మంది శ్మశానంలో వేటి చేస్తాను. ఇది గుర్తుంచుకో. ఎప్పుడు కూడా నువ్వు భారతదేశ సనాతన సాంప్రదాయాలను, సంస్కృతిని కించపరిచేలా మాట్లాడినట్టయితే మాత్రం నీకు ఈ భారతదేశంలో భారతదేశం గురించి మాట్లాడే హక్కు లేదని, మోడీ గారి ఆలోచనని తప్పుపట్టే స్థాయి, శక్తి గాని, ఆ అనుభవం గాని నీకు లేదని తెలియజేస్తూ ఓట్ చోరీ అని మాట్లాడుతున్నావు. అంటే నువ్వు చోరీ చేస్తేనే ఇలా జూబ్లీహిల్స్ లో గెలవగలిగినావా? 25,000 ఓట్ల మెజారిటీ తోటి ఎట్లా గెలవగలిగినావు? అంటే మీరు గెలిస్తే ఒకటి, మేము గెలిస్తే ఒకటే. మోడీ గారి ఆలోచనలు, సంస్కరణలు ఎప్పుడైనా ప్రజలకు విరుద్ధంగా ఉండవు, ప్రజల సంక్షేమం కోసమే ఉంటాయి. ఖచ్చితంగా ప్రజాపాలనలో ఉంటాం, ప్రజలకు నిబద్ధతోటి నిక్షిప్తపాతంగా పనిచేస్తాము. ఇలాంటి దొంగ ప్రక్రియలకు భారతీయ జనతా పార్టీలో చోటు లేదు. మీరు చేసే పనులు మా మీద రుద్దకుండా ఉండాలని తెలియజేస్తూ భారత్ మాతాకి జై.